మన మనసు రిమోట్ కంట్రోల్ మన చేతల్లోనే ఎలా ఉంచుకోవాలో ఈ విశ్లేషణలో చూద్దాం రండి. కాస్త స్టైల్గా తయారైతే షో ఆఫ్ అంటారు. అదే సాదాసీదాగా ఉంటే పిసినారి అని పేరు పెడతారు. జిమ్కెళ్తే టైం వేస్ట్ అంటారు. డబ్బులు దాస్తే పోయేటప్పుడు తీసుకుపోతావా, ఎంజాయ్ చేయొచ్చుగా అని ఉచిత సలహాలిస్తారు. ఆపదలో సాయం చేస్తే నలుగురి మెప్పు కోసం అంటారు. ఎవరినీ పట్టించుకోకపోతే రాతి గుండె అని ముద్ర వేస్తారు. గెలుస్తే అదృష్టం, ఓడిపోతే చేతకాదు అంటారు. చెప్పొచ్చేదేంటంటే మనం ఏం చేసినా చెయ్యకపోయినా విమర్శించేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. అసలిది ఎందుకు జరుగుతోంది? దీనినే సోషల్ కంపారిజన్ అంటారు. ఎదుటివారు బాగుపడుతుంటే చూసి తట్టుకోలేక కొందరు అభద్రతా భావానికి గురవుతారు. దీనికి బెస్ట్ ఉదాహరణ ఈ క్రాబ్ మెంటాలిటీ. ఒకరి పైకి ఎదుగుతుంటే అసూయతో మిగతావాళ్లు కిందకి లాగేస్తుంటారు. భలే ఉంది కదూ! ఇలా వెనక్కి లాగేవారికి ఒక నమస్కారం. వాళ్ల విమర్శలు వాస్తవానికి వాళ్ల అభద్రతను, అసలు స్వభావాన్ని బయటపెడతాయి అంతే. ఇలాంటి విమర్శలకు భయపడి అందరినీ మెప్పించాలనే ఉచ్చులో మనం చాలా తేలికగా పడిపోతుంటాం. కానీ ఇది చాలా డేంజర్ సుమా. అందర్నీ సంతోషపెట్టాలని చూస్తే ఏమవుతుంది? మనం అలసిపోతాం. మన సొంత లక్ష్యాలను, మన ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తాం. నిజం చెప్పాలంటే అన్ని వేళలా అందర్నీ మెప్పించలేం. అలా చేయడానికి ప్రయత్నిస్తే మన అసలైన వ్యక్తిత్వాన్ని శాశ్వతంగా కోల్పోతాం. అందుకే బ్రెనే బ్రౌన్ ఏమంటారంటే, విమర్శకులున్నప్పటికీ ధైర్యంగా బరిలోకి దిగి పోరాడటమే నిజమైన జీవితం. గొప్ప సాహసం చేయాలనుకున్నప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి కేవలం ధైర్యాన్ని మాత్రమే మనం ఎంచుకోవాలి. మరి దీని నుంచి ఎలా బయటపడాలి? ఊరికే సారీ చెప్పడం మానేయాలి. నో చెప్పడం నేర్చుకుని బలమైన హద్దులు గీసుకోవాలి. మనకోసం మనం బతకాలంటే ముందు మనకేం కావాలో స్పష్టంగా తెలుసుకోవాలి. నెగటివ్ ఆలోచనలున్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. విమర్శల భయం వేసినప్పుడు వెంటనే 5 నుంచి 1 వరకు వెనక్కి లెక్కపెట్టి యాక్షన్ తీసుకోండి. ఈ ట్రిక్ భలే పనిచేస్తుంది. ఇంకో ముఖ్యమైన వ్యూహమేంటంటే, లక్ష్యం చేరుకునేంత వరకు మన ప్లాన్స్, మన విజయాలు ఎవ్వరికీ చెప్పకుండా సైలెంట్గా ఉండటమే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం ఒకటుంది. మన ఆలోచనలను నియంత్రించుకునే పవర్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. దీనినే ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అంటే మన జీవితాన్ని మనమే నడిపించగలమనే ఒక అత్యంత శక్తివంతమైన నమ్మకమనమాట. విమర్శకులు మన కంట్రోల్లో ఉండరు, నిజమే. కాని వాళ్ల మాటలకు మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది పూర్తిగా మన ఇష్టం. మన మనసు రిమోట్ కంట్రోల్ మన దగ్గరే పెట్టుకుని దానికి ఏది మంచి అనిపిస్తే అది చేసేయడమే సరైన పద్ధతి. చివరగా ఒక మాట, ఇతరుల మెప్పును కోల్పోవడం ప్రమాదమా, లేక మనల్ని మనం కోల్పోవడం ప్రమాదమా? మీరే ఆలోచించండి.